నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. ఆకాశంలో సగం అవకాశాల్లో సగం, ప్రతి అంశంలోనూ చెరిసగం అంటూ కూడా పురుషులతో పాటు మహిళలు కూడా అన్ని రంగాల్లో కూడా ముందుంటున్నటువంటి నేటి తరుణంలో రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు డాక్టర్ సిరి, ఐఏఎస్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ మేడం ఉన్నారు. వారికి ముందుగా ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం మేడం. నమస్తే మేడం, చెప్పండి మేడం. మీరు బేసిక్గా కూడా డాక్టర్ కాబట్టి ప్రధానంగా ఈ మహిళలు అభివృద్ధి చెందేటటువంటి ప్రక్రియలో మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే మన ప్రాంతంలో కానీ, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో కానీ ఎటువంటి అవకాశాలు ఉన్నాయంటారు వారికి సంబంధించి? మన దేశంనే తీసుకోండి. మన దేశాన్ని తీసుకుంటే డెవలప్ అయిన రాష్ట్రాల్లో సౌత్ ఇండియా ముందు ఉంటుంది. నార్త్ ఇండియాతో కంపేర్ చేస్తే సౌత్ ఇండియా బెటర్గా ఉంటుంది. సౌత్ ఇండియాలో కంపేర్ చేస్తే మన ఆంధ్రాలో ఉండే పిల్లలు చదువుకునే విషయానికి వచ్చినా దేనికి వచ్చినా ఫస్ట్ లో ఉంటున్నారు. సో అవకాశాలు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయండి మన రాష్ట్రంలో. కాకపోతే మనం దాన్ని ఎలా వాడుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు చిన్నప్పుడు మనం గమనించాం, అంటే ఆడపిల్లలు ఒక రకంగా చూడటం ఇంట్లో, ప్రత్యేకంగా మగపిల్లలు వేరే రకంగా చూడటం, ఆడపిల్లల విషయాల్లోకి వస్తే కొంతవరకు అంటే బేసిక్ చదువు వరకు చాలు, ఫర్దర్గా వద్దు అనేటటువంటి సిస్టమ్ ఉండేది. మరి ప్రస్తుతం అటువంటిది ఉందంటారా లేదు? అటువంటిది లేదని అంటానండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా ఆడపిల్లల్ని కూడా సరిసమానంగా పేరెంట్స్ చూస్తున్నారు. చదువు విషయంలో కానీ, ప్రాపర్టీస్ ఇవ్వడం విషయంలో కానీ, అన్నిట్లో కూడా మగపిల్లల్ని ఎలా చూస్తున్నారు, ఆడపిల్లల్ని కూడా అలాగే చూస్తున్నారు. ఎక్సెప్ట్ ఎక్కడైతే కొంత ఆర్థికంగా కొంచెం వెనకబడిన ఫ్యామిలీస్ ఎక్కడైనా ఉంటే అక్కడ ఏమైనా కొంత డిఫరెన్సియేషన్ ఉండొచ్చేమో, కానీ కొంచెం చదువుకున్న తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు, కొంచెం పర్వాలేదు ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా సరిసమానంగానే చూస్తున్నారు. కాకపోతే ఆడపిల్లలు ఏంటంటే మెయిన్ గా చదువుకునే వయసులో, అంటే అడాలసెంట్ టైంలో వాళ్ళు ఫిజికల్ గా కానీ మెంటల్ గా కానీ ఫిట్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అవకాశాలు అయితే చాలా ఉన్నాయి మీరు ఇందాక నేను చెప్పినట్టు. కాకపోతే దాన్ని మనం రైట్ యూజ్ లో పెట్టుకుంటున్నామా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఆడపిల్లలు చూస్తే ఆ వయసులో కొంచెం ఈ సినిమాలను, లేకపోతే సోషల్ మీడియా ఒకటి ఇప్పుడు చాలా అందరికి అకౌంట్స్ ఉంటున్నాయి, ఫేస్బుక్ అని, ఇన్స్టా అని, ఎక్స్ అని, ఇవన్నీ కూడా. సో ఈ దీంట్లో ఉండే అవగాహన వాళ్ళకి ఫ్యూచర్ గురించి కానీ, ఆ కెరీర్ ఆప్షన్స్ ఏంటి, నాకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది, నాకు దేంట్లో నైపుణ్యం ఉంది, నేను దేంట్లో కరెక్ట్ గా చేయగలుగుతాను, సో నేను ఈ ఆప్షన్ ఎంచుకోవాలి, దాంట్లో అయితే నేను బాగా ఎదగగలుగుతాను అనే ఆ కెరీర్ ఓరియంటేషన్ కానీ, ఆ సెలెక్షన్ కానీ, దాని మీద అవగాహన కానీ లేదు. చేసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా కొంతమందికి లేదు. ఎక్కువగా దీంతో గడిపేంత టైము దాంట్లో గడపట్లేదు. నేనేమంటానంటే ఇంత అవకాశాలు ఉన్నాయి కాబట్టి, పూర్వం అంటే చదువుకోవడమే ఆడపిల్లలకి అమ్మ బయటికి పంపిస్తున్నారా చదవడానికి అనే దీని నుంచి ఇప్పుడు చదువుకోండి అనే స్టేజ్కి వచ్చేసాము. కానీ ఆ కరెక్ట్ యూజ్, అంటే ఆ రైట్ పాత్ అని తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటారండి. దానికి తల్లిదండ్రులు కంపల్సరీగా ప్రోత్సహించాలి. అండ్ ముఖ్యంగా అమ్మాయికి ఏంటంటే ఎప్పటికైనా, ఇంకా కొంతమంది అమ్మాయికి వయసు వచ్చింది పెళ్లి చేసేయాలి అనే కొంత ధోరణి అయితే కొంచెం ఉంది, అంత లేదు కానీ అప్పుడంత లేకపోయినా కొంచెం ఉంది. నేనేమంటానంటే ప్రతి ఆడపిల్ల అలాగే ప్రతి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ముందు ఆడపిల్లని ఇండిపెండెంట్ చేయాలి అనే విషయం గురించి ఫస్ట్ ఆలోచించాలి. పెళ్లి కన్నా ముందు తన కాళ్ళ మీద తను నిలబడాలి అని చెప్పి కంపల్సరీగా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు కాలంలో చూస్తున్నాం చాలా మందికి కూడా ఈ ప్రాబ్లమ్స్ అవ్వడము ఎక్కువగా, అంటే కొంచెం చిన్న ఉద్యోగం ఉన్న దగ్గర అంతా కూడా ఆ లేడీస్ ని సరిగ్గా చూసుకోకపోవడము, లేకపోతే ఓన్లీ హస్బెండ్ సంపాదించినప్పుడు లేడీస్ కి ఆ డబ్బులు ఇవ్వకపోవడము, తర్వాత తాగడము, ఆ ఇన్కమ్ ఇవ్వకపోవడం, ఇంక్లూడింగ్ పిల్లలకి చదివించేటప్పుడు కూడా ఈవిడే ఇంకెక్కడి నుంచో సోర్స్ తెచ్చుకోవాల్సి అవసరం వస్తుంది తప్ప ఆ హస్బెండ్స్ ఇవ్వకపోవడం అనేది ఇంకా కొన్ని దగ్గర జరుగుతుంది. సో అలాంటి పరిస్థితుల్లోని మన ఆడపిల్ల తను కష్టపడకూడదు, తను ఇబ్బంది పడకూడదు అంటే తను కాళ్ళ మీద తను ఫస్ట్ నిలబడాలి. ఆ తర్వాతే
పెళ్లి గానీ ఏది గానీ ఆలోచించాలని నేను అనుకుంటున్నాను. అంటే ప్రధానంగా కనుక వీళ్ళు కెరీర్ ఎట్లా ఎంచుకోవాలంటారు? మీరు ఐఏఎస్ ఉన్నారు, మీరు మీరు ఒక చెప్పేది ఇప్పుడు వాళ్ళకి ఇన్స్పైర్ గా ఉండదు. ఖచ్చితంగా వాళ్ళు ఎటువంటి కెరీర్ ని తీసుకుంటే ముందుకు వెళ్తారంటారు? అంటే అంటే రాబోయే కెరీర్ స్టూడెంట్స్. డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ అండి. ఆమెకి దేంట్లో నైపుణ్యం ఉన్నదనేది ఆమెకు తెలుస్తది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది డాన్స్ బాగా చేస్తారు, కొంతమంది పాటలు బాగా పాడగలుగుతారు, లేకపోతే కొంతమందికి ఫిజిక్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి మ్యాథ్స్ ఇంట్రెస్ట్. అంటే ఎవరి సబ్జెక్ట్ సబ్జెక్ట్ లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటేనే రాణించగలం ఎప్పుడైనా సరే. మీకు ఎప్పుడైనా జాబ్స్ చూడండి, ఎవరు చేసిన జాబ్ వాళ్ళకి నచ్చదు అంటారు. ఇప్పుడు మన జాబ్ ని ఇష్టంగా ఆ సాటిస్ఫాక్షన్ తో చేసేటప్పుడు మన మనం పెట్టే ఎఫర్ట్ కి అవుట్పుట్ కూడా మనకి డబుల్ అవుతుంది. మనకు కూడా రేపటి రోజున ఆహా మనం మంచి పని చేస్తాం సాటిస్ఫాక్షన్ అనేది ఉంటది. అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మెయిన్ గా కూడా. సో దానికి నేను ఏమంటానంటే వాళ్ళకి తెలుస్తుంది నేను దేంట్లో బాగా రాణించగలను వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ కెరీర్ ఇప్పుడు అదే కాకుండా చాలా మంది ఇప్పుడు కెరీర్ గైడెన్స్ కౌన్సిలింగ్స్ అవి ఇస్తున్నారు, వాటికి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మనకి అప్పుడంటే ఇప్పుడు మా రోజు గూగుల్ అది చేతిలో లేదు, లేవు. ఇప్పుడు పిల్లలకి అన్ని చేతిలోనే ఉన్నాయి కాబట్టి వాళ్ళు, నేను అదే అంటాను, ఈ సోషల్ మీడియా ఈ మూవీస్ ఇలాంటి వాటికి అట్రాక్ట్ అయ్యే బదులు ఈ ఇంపార్టెంట్ ఏదైతే ఉందో ముందు ముందు లైఫ్ లో సెటిల్ అవ్వండి. దట్ ఈస్ ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సెటిల్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఈవెన్ దెన్ రైట్ పర్సన్ ని ఎంచుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. అవును. సో అప్పుడు అది ఎలా ఎంచుకోవాలి, అప్పుడు కొంత మెచ్యూరిటీ వస్తుంది, ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు, ఎవరు నమ్మొచ్చు ఎవరు నమ్మకూడదు, అప్పుడు యూ కెన్ డూ దట్. ఇప్పుడు సమాజంలో కూడా కొంత మార్పు అవసరము అనేది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ హాస్పిటల్స్ లో కూడా ప్రత్యేకంగా బోర్డులు పెడుతున్నారు, లింగ నిర్ధారణకు సంబంధించి మీరు ఏమి అడగొద్దు, అడిగితే గనక శిక్ష లేకపోతే ఫైన్ అని. అంటే అటువంటి పరిస్థితి ఉంది కదా నిజానికి. మేలా ఫిమేలా బాబు అని అడిగేటటువంటి వ్యవస్థ ఉంది. దానికి జరగద్దని మీరు బోర్డులు కూడా ఇట్లాంటివి పెడుతున్నారు. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అటువంటి అవేర్నెస్ ప్రజలు ఎట్లా రావాలి? అంటే అంటే ఇప్పుడు చెప్పాను కదండి, పూర్వం అంత దారుణంగా అయితే పరిస్థితులు లేవు. ఓకే. ఇప్పుడు కొంత అంటే ఇంకా కొంతమంది ఏంటంటే ఇద్దరు అమ్మాయిలు పుడితే మూడో ప్రెగ్నెన్సీ మూడోది ఖచ్చితంగా బాబు ఉండాలి అని చూడడం ఇంకా కొంత జరుగుతుందండి. అది నేనేమంటానంటే అది మూర్ఖత్వం. కంపల్సరీ ఏంటంటే ఇప్పుడు ఒకరున్నా ఇద్దరున్నా వాళ్ళని బాగా చదివించుకొని, ఎందుకు ఇప్పుడు ఆడపిల్లలు పైకి రావట్లేదా, బాగా చదువుకోవట్లేదా, మంచి పొజిషన్స్ అన్ని రకాల పొజిషన్స్ లో ఉన్నారు. ఏ ఆక్యుపేషన్స్ ఉన్నాయంటే ఇంచుమించు అన్ని ఆక్యుపేషన్స్ లో లేడీస్ ఉన్నారు, టాప్ లో కూడా ఉన్నారు. సో ఆ మగపిల్లలు ఎంత పేరెంట్స్ చూసుకుంటారో ఆడపిల్లలు కూడా చూసుకుంటారు. కాకపోతే మన తల్లిదండ్రులకి ఏంటంటే ఆడపిల్లలు ఇంట్లో ఉంటే ఉండకూడదు, ఇంకా ఇలాంటివి ఉన్నాయి. కానీ ఆడపిల్ల సంపాదిస్తున్నప్పుడు సో షీల్ బి హ్యావింగ్ ఈక్వల్ రైట్ అండ్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి. సో ఇప్పుడు మగపిల్ల ఆడపిల్ల అనేది డిఫరెన్సియేషన్ అనేది చాలా రాంగ్ అండి. ఇప్పుడు మెయిన్ ఇప్పుడు మన ఈ సమాజంలో ఇప్పుడు పరిస్థితులు బట్టి చూస్తే పిల్లలు ఒకలో ఇద్దరు ఉంటే సరిపోతుంది. ఇద్దరు ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు హెల్దీగా ఉండాలి, వాళ్ళని కరెక్ట్ పాత్ లో పెట్టాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు పెట్టాలి. ఈ మూడే ఇంపార్టెంట్, అంతేకాని అది ఆడపిల్ల మగపిల్లడు అనేది ఇంపార్టెంట్ కాదని నా ఉద్దేశం. ఇప్పుడు హెల్తీగానే మాట అన్నారు అంటే ఇప్పుడు పిల్లలు ఎవరైతే ఉన్నారో పర్టికులర్ ఏజ్ తర్వాత 13 years తర్వాత మేల్ ఆర్ ఫీమేల్, ఇప్పుడు పర్టికులర్ గా ఉమెన్స్ కి సంబంధించి అనేక రకాలైనటువంటి హ్యాబిట్స్ ఉంటాయి, ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి ఫుడ్ తీసుకోవాలంటారు ఫర్దర్ ఫ్యూచర్ లో ఇబ్బందులు రాకుండా ఉండటానికి సంబంధించి? నేను డాక్టర్ కాబట్టి ఓకే, అంటే నేనేమంటానంటే ఇది అడాలసెంట్స్ ఏజే కాదు యాక్చువల్లీ, రైట్ ఫ్రమ్ అంటే బిగినింగ్ బేబీ కడుపులో పడిన దగ్గర నుంచి న్యూట్రిషన్ అనేది అవసరం. మీకు తెలుసు మనకి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ లేకపోతే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ చాలా సపోర్ట్ అనేది ఆ టైంలో ప్రెగ్నెన్సీలో మనం చేస్తున్నాం. అయితే ఏమంటానంటే నేను న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే కంపల్సరీగా న్యూట్రిషన్ అనేది ఇద్దరికి వెళ్ళాలి. దాంట్లో ముఖ్యంగా మన అంటే ఇప్పుడు బాగా అవేర్నెస్ వచ్చిందండి. ఇప్పుడు ఏంటది మిల్లెట్స్ వాడాలి ఫుడ్ లోని, వెజిటబుల్స్ ఫ్రూట్స్ అవి తీసుకోవాలి అని అంటున్నారు. అప్పుడంటే అంత అవగాహన ఉండేది కదా, ఇప్పుడు అవగాహన ఉంది కాబట్టి ఎవరో చెప్తే చేయడం కాకుండా ఇంట్లో మదర్ తల్లి అంటే ఏం పెడుతున్నాను పిల్లలకి, అన్నం మామూలుగా పప్పు అన్నం రసం పెట్టేస్తుంటారు చాలా దగ్గరలో, దాంట్లో కార్బోహైడ్రేట్ తప్ప ఇంకేం ఉండదు. మనం కంపల్సరీగా ప్రోటీన్ అనేది తినాలి. ఇప్పుడు ఏంటి ఫిజికల్ గా బయట ఫార్మ్స్ లో పనిచేసే వాళ్ళకి రైస్ ఇంపార్టెంట్, కానీ మనలాంటి ఎవరైతే పని చెయ్యమో ఓన్లీ బుర్రతో పని చేస్తామో వాళ్ళకి ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏంటంటే నేను అనేది పప్పు తృణధాన్యాలు అంటారు, మిల్లెట్స్, తర్వాత వెజిటబుల్స్, ఫ్రూట్స్, మినరల్స్ అవన్నీ కూడా వైటమిన్స్ దాంట్లోనే ఉంటాయి.
ఇవన్నీ కూడా సమతుల్యంగా ఉండే ఆహారం తీసుకోవాలండి. అంతేగాని ఎప్పుడు కూడా రైసే అని కాదు. రైస్ తినచ్చు, బికాజ్ మన లైఫ్ స్టైల్లో రైస్ మనకి మెయిన్ కాబట్టి మనం తినడం ఇదని నేను అనట్లేదు. బట్ మితంగా తినాలి. ప్లస్ ఆ ఫుడ్ తో మెయిన్ గా మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ ఉన్నాం, కంపల్సరీగా ఆకుకూరలు తినాలి. కనీసం రోజు కాకపోయినా రోజు తప్పించి రోజైనా తినాలి. ఎగ్ తినాలి. నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ అనో మటన్ అనో ఫిష్ అనో తింటారు. ఇవన్నీ కూడా కంపల్సరీ మనకి డైట్ లో ఉండాలి. లేడీస్ కి ఎస్పెషల్లీ ఫ్రూట్స్ వెజిటబుల్స్ కూడా కంపల్సరీ తీసుకోవాలండి. ఇప్పుడు మన ప్రభుత్వానికి సంబంధించి ఆల్రెడీ కొంత చేస్తున్నారు, ఉమెన్ డెవలప్మెంట్ కి సంబంధించి ఆల్మోస్ట్ చేస్తున్నారు. మీరు ఎటువంటిది సలహాలు ఇవ్వచ్చు అంటే ప్రభుత్వానికి అని కాకపోయినా ఎవరైతే ఉన్నారు ఎంటర్ప్రైజెస్ కావచ్చు లేకపోతే లేడీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏ విధంగా వారి కెరీర్ ని ముందుకు తీసుకెళ్లాలంటారు? అంటే కెరీర్ అంటే నా ఉద్దేశం అక్కడ స్టడీ కాదు, వీళ్ళు ఉన్న బిజినెస్ కావచ్చు, లేకపోతే ఎట్లా వెళ్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు అని మనం. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, అది స్కిల్డ్ అన్స్కిల్డ్ వర్క్ కూడా చెప్తాను. అన్స్కిల్డ్ అంటే ఇప్పుడు మనకి లేబరర్స్ ఉన్నారు, చాలా దగ్గరలో ఇంకా కూడా డిఫరెన్సియేషన్ అనేది ఉంది. మెన్ ఉమెన్ ఇద్దరికి ఒకే అది అంతే టైంలో పని చేయించుకొని కూడా ఉమెన్ కి తక్కువ పేమెంట్స్ డైలీ వేజెస్ ఇస్తున్న సందర్భాలు ఇంకా కొన్ని దగ్గరలు ఉన్నాయి. అలాగే ఇక్కడ స్కిల్డ్ దీంట్లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆక్యుపేషన్ లో ఉన్నారు, మ్యారేజ్ అయ్యింది, మ్యారేజ్ అయిన తర్వాత తనకి జాబ్ వచ్చి ఉంటది, ఆ అమ్మాయికి హస్బెండ్ ఎక్కడ జాబ్ చేస్తున్నాడో ఆ అమ్మాయి కూడా వెళ్తుంది, అక్కడ జాబ్ వచ్చి ఉంటది. వచ్చిన తర్వాత ఒకవేళ తను కన్సీవ్ అయితే కొన్ని దగ్గరలో ఏంటంటే ఇంకా డిస్క్రిమినేషన్, కన్సీవ్ అయితే మళ్ళీ వీళ్ళు మెటర్నిటీ లీవ్ లోకి వెళ్తారు, మళ్ళీ మాకు అక్కడ వేస్ట్ కదా, మేము ఎందుకు జాయిన్ చేసుకోవాలని ఇంకా కొన్ని కంపెనీస్ కొన్ని దగ్గర జరుగుతుంది. అదొకటి. తర్వాత వర్క్ ప్లేస్ లో కూడా డిస్క్రిమినేషన్ అనేది ఇంకా కొంత, అంటే కొన్ని దగ్గరలో అంటే మన గవర్నమెంట్ లో ఎక్కడ ఇబ్బంది ఉండదు, బికాస్ ఈక్వల్ పే ఇస్తారు, ప్లస్ ఈక్వల్ ఇది కూడా ఉంటది కాబట్టి. కానీ కొన్ని దగ్గరలో ప్రైవేట్ సంస్థల్లో కొన్ని దగ్గరలో విన్నది ఏంటంటే కొంత డిస్క్రిమినేషన్ అనేది ఇంకా కొన్ని దగ్గరలో, అన్ని దగ్గరలో నేను అన్నా ఉంది అని చెప్పి చెప్తున్నారు. అలాగే మీకు తెలుసు సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేసెస్ అవి కూడా ఉన్నాయి, కాకపోతే దానికి కమిటీస్ అన్ని ఉన్నాయి. ఇక్కడ ఉమెన్ కూడా ధైర్యంగా చెప్పగలగాలి అక్కడ ఏం జరిగింది ఏంటి అని. చాలా దగ్గరలో కొన్నిసార్లు చెప్పకుండా లోపల లోపల మెంటల్ గా హెరాస్మెంట్ కి గురయ్యి ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయ్యి కూడా జరుగుతూ ఉంది. బట్ అక్కడ ఉమెన్ కూడా ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పి అంటున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే అండి, గవర్నమెంట్ వచ్చి ఏదో చేస్తుంది, లేకపోతే పేరెంట్స్ వచ్చి ఏదో చేస్తారు. పేరెంట్స్ చేస్తారు, చిన్నప్పుడంతా చేస్తారు, నేను కాదనట్లేదు. ఇంకెవరో వచ్చి ఏదో ఉద్ధరిస్తారు అనుకునే కన్నా ఫస్ట్ మహిళగా మనల్ని మనం ఉద్ధరించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను లేడీస్ కి చెప్పేదండి, ఇప్పటికీ నేను ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్ లో నేను చేస్తున్నాను. మాకు చాలా మంది మా హాస్పిటల్స్ లో పనిచేసే వాళ్ళు వివిధ వివిధ క్యాడర్లో ఉన్న వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. కొంతమంది వచ్చేటప్పుడు ఏడుస్తారు, వచ్చి మాకు ఇలా నిస్సహాయంగా ఉన్నాము, లేకపోతే కొంతమంది కదా హెరాస్మెంట్ నిస్సహాయంగా దానికి యాడ్ అవడం, లేకపోతే నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని యాడ్ అవడం. నేనేమంటానంటే ముందు యాడ్ అవడం అనేది ఆపాలి. లేడీస్ ఏడిస్తే పరిష్కారం రాదు కదండి, ఇంకొంచెం భయం వస్తుంది, దానివల్ల ఇంకొంచెం కృంగిపోతాము, బ్రెయిన్ ఇంకా పనిచేయదు. అలా కాకుండా మానసికంగా మెంటల్ గా ఫిజికల్ గా రెండు స్ట్రాంగ్ గా ఉండాలి, రెండు రకాలుగా స్ట్రాంగ్ గా ఉండాలనేది నా ఒపీనియన్. అంటే కొన్ని దెబ్బలు తగిలితే స్ట్రాంగ్ అయిపోతారు ఒక ఏజ్ వచ్చేటప్పుడు, బట్ ఆ ఏజ్ లో కొంచెం భయం అయితే ఉంటది. టీనేజ్ లో మ్యారేజ్ అయిన కొత్తలో భయం అయితే ఉంటది. నేనేమంటానంటే ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు, యూ బీ మెంటల్లీ స్ట్రాంగ్. ఎంత ప్రాబ్లం కైనా కూడా సొల్యూషన్ ఉంటది, అది మనం ఆలోచించాలి. కరెక్ట్ పర్సన్ కి గైడెన్స్ వెళ్ళాలి. ఒకవేళ నిజంగా మీకు గైడెన్స్ కావాలి అంటే ఇట్ షుడ్ బి ద రైట్ పర్సన్. అది పేరెంట్స్ అవ్వచ్చు, అన్న అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, లేకపోతే రిలేటివ్స్ అవ్వచ్చు. కరెక్ట్ పర్సన్ ని, అందరినీ నమ్మకూడదు. కరెక్ట్ పర్సన్ దగ్గర గైడెన్స్ తీసుకుని ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ ఆలోచించి దాన్ని సాల్వ్ చేసుకోగలగాలి. అంతే తప్ప ప్రతిదానికి భయపడిపోవడం అనేది జరగకూడదు. అండ్ ఫిజికల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. కరాటే నేర్చుకోవడం కానీ, యోగా కానీ, హెల్త్ మనకి బాగుంటుంది యోగా చేస్తే. సో ఇలాంటివి చేస్తే కూడా ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటాం. అట్ ద సేమ్ టైం ఫుడ్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఫుడ్ నెగ్లెక్ట్ చేస్తారు. బయట ఫుడ్ ఇప్పుడు ఎక్కువగా తింటున్నారు. ఆ బయట ఫుడ్ ఏం వాడతారో, ఎలా చేస్తారో, ఎలాంటి హ్యాండ్స్ పెడతారో, క్లీన్ గా చేస్తారో లేదో తెలియదు మనకి. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు, ఓపిక ఉన్నంత వరకు ఇంట్లో ఏది దొరికితే అది తినడము, లేకపోతే ఓపిక తెచ్చుకొని కొంచెం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ బోత్ మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్. ప్రత్యేకంగా కనుక మనం గమనించినట్లయితే ఇప్పుడు డాక్టర్ సిరి ఐఏఎస్
సెకండరీ హెల్త్ డైరెక్టర్. ఇది ఈ డిజిగ్నేషన్ వచ్చే వరకు మీరు ఎంతో కష్టపడి ఉంటారు. మీరు కూడా గాలి ఉమెన్ అయితే ఇప్పుడు మీరు చదువుకునే ప్రక్రియలో అటువంటి సందర్భాల్లో ఎక్కడైనా డిస్క్రిమినేషన్ గమనించారా? అంటే మన పేరెంట్సే మన బంధువులే చాలా పర్టికులర్ ఏజ్ వచ్చింది మ్యారేజ్ చేద్దాం లేకపోతే అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? ఉంటే ఉండొచ్చు. మీకు ఎలా చెప్పాలి, అది అంటే నా అదృష్టం ఏమో, టచ్ వుడ్ మా అమ్మమ్మ మా నాన్నమ్మ దగ్గర నుంచి ఫుల్ మోడర్న్ అండి. మీరు బయటకు వెళ్ళండి చదువుకోండి అని చెప్పే వాళ్ళే తప్ప ఎక్కడ కూడా మాకు ఉండిపోండి లేకపోతే పెళ్లి చేసేస్తాము అలాగా ఎవరు లేరు. మా తల్లిదండ్రులు కూడా నా అదృష్టం, మా తల్లిదండ్రులు ఉండడం. అంత సపోర్ట్ నాకు ఇచ్చారు. చదువుకున్నప్పుడు కూడా అంటే నేను మా నాన్న కూడా ఒక ఆఫీసర్ కాబట్టి నాకు ఎక్కడ డిస్క్రిమినేషన్ అయితే ఎక్కడ లేదండి. అది మనకి మీకు ప్లస్ కాకపోవచ్చు. అంటే మన పిల్లలు చదువుకోవాలనే కోరిక యాజ్ ఎంప్లాయ్ అయితే ఉంటుంది, అదర్స్ కి ఉండకపోవచ్చు. అందుకే తల్లిదండ్రులు చదువుకుంటే చాలా అడ్వాంటేజెస్ పిల్లలకు ఉంటాయి అనేది నేను చెప్తున్నాను. అందుకే అందరూ చదువుకోవాలి. అదే ఎట్లా అయ్యారు మేడం, మీ కెరీర్ ఎట్లా జరిగిందని అనుకోవచ్చు? ఓకే, అంటే స్కూల్ అయితే అడ్మిషన్ నాకు తెలియదండి. నాకు అప్పటికి ఇంకా డెసిషన్ మేకింగ్ అవి తెలియవు కాబట్టి 10th వరకు ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో చదువుకున్నాను విశాఖపట్నంలో. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఈ రఘు కాలేజ్ అని నేను జాయిన్ అవుతానని చెప్పి నా కాలేజ్ నేనే సెలెక్ట్ చేసుకున్నాను. సో అక్కడే ఇంటర్మీడియట్ చదివించారు బైపీసీ. ఆ తర్వాత మెడిసిన్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో సీట్ వచ్చింది. అక్కడ కేజీహెచ్ లో చదువుకున్నాను 5 years. అయిపోయిన తర్వాత హౌస్ సర్జన్ లో అంటే ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడే కొంచెం నాన్న కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో చేసేవారు కాబట్టి మమ్మీ కొంచెం సివిల్ సైడ్ వెళ్తే బాగుంటుంది అని ఒకటి ఇంట్రెస్ట్ ఉంది. సో నాన్నకి నేను డాక్టర్ అయితే ఇష్టము, నాకు డాక్టరే ఇష్టం. యా నాన్న కూతురు నేను ఎక్కువ. సో నాన్న నేను డాక్టర్ అవ్వాలి అనుకున్నాము, డాక్టర్ అయ్యాను. అయిన తర్వాత అమ్మ ఏంటంటే కొంచెం ఇటు వెళ్తే బాగుంటుందేమో ఒకసారి రాసి చూడు అంటే సరే అని అప్పుడు గ్రూప్ 1 రాశానండి. ఫైనల్ ఇయర్ లో ప్రిలిమ్స్ సెలెక్ట్ అయ్యాను. హౌస్ సర్జన్ లో మెయిన్స్ రాశాను అండ్ ఇంటర్వ్యూ హౌస్ సర్జన్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళాక సెలెక్ట్ అయ్యాను. సో ఫస్ట్ ఆర్డీఓగా పాల్కొండలో పోస్టింగ్ తీసుకున్నాను. సో అలాగా తర్వాత కన్ఫర్ అయింది 2015 లో. ఐఏఎస్ ఉద్యోగం ఎట్లా ఉంది మేడం? డాక్టర్ ఉద్యోగం ఎట్లా? సింపుల్ మామూలుగా అంటే డాక్టర్ గా ఆ సాటిస్ఫాక్షన్ వేరండి. అంటే నేను హౌస్ సర్జన్ లో ఉండేటప్పుడు కూడా మాకు వార్డ్స్ ఇస్తారు. అంటే లైక్ ఎలా అంటే బర్న్స్ వార్డ్ ఒక 10 రోజులని లేకపోతే క్యాజువాలిటీ ఒక 15 రోజులని అలా అన్ని రకాలు ఇస్తారు. ఆర్థో వార్డ్ లో బర్న్స్ వార్డ్ లో నేను చేశాను 15 రోజులు. సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పటికి పొద్దున్న వచ్చి 4కి అలా వెళ్ళేదాన్ని ఇంటికి. మధ్యాహ్నం భోజనం కూడా ఉండేది కాదు, బికాస్ పర్ఫెక్ట్ గా చేసేదాన్ని. దాని వల్ల ఏంటంటే నాకు అక్కడ సూపరింటెండెంట్ నుంచి కూడా అమ్మ పేషెంట్స్ మిమ్మల్ని మీరే కావాలని అడుగుతున్నారు అని చెప్పి కూడా అడిగారు. సో అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది, అంటే కొంచెం ప్రౌడ్ గా కూడా అనిపించింది. ఓ ఇలాగా అంటే నేను కావాలి అంటున్నారు అని చెప్పి ఆ సాటిస్ఫాక్షన్ వేరండి. అందుకే డాక్టర్ అంటే దేవుడు అని చెప్పి చూస్తారు కదా. అంటే మనం కరెక్ట్ గా చేస్తే నిజంగా డాక్టర్ అంటే దేవుడు లెక్క, కరెక్ట్ గా చెయ్యాలి పని. అండ్ ఇది ఇటుపక్కకు వచ్చేటప్పటికి ఏంటంటే ఇది వేరే రకమైన సాటిస్ఫాక్షన్. అంటే మనకి పవర్ ఉంటది, దాన్ని రైట్ యూజ్ లో పెట్టుకొని చాలా మందికి మేలు చేసే వాళ్ళం అవుతాం కాబట్టి, సొసైటీకి ఓవరాల్ గా మేలు చేసే వాళ్ళం అవుతాం కాబట్టి ఇది ఇంకొక రకమైన సొసైటీకి. సో ఇది ఇంకొక రకమైన సాటిస్ఫాక్షన్. సో బోత్ గేవ్ సాటిస్ఫాక్షన్ టు మీ. సో రెండు నాకు ఏదైనా పర్లేదు అనిపించింది. సో ఐ డిడ్ంట్ డిఫరెన్షియేట్ లైక్ అదా ఇదా. ఓకే, ఇన్ని బాధ్యతలు నిర్వహిస్తూ మరి ఇంట్లో కూడా ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నాను మేడం? ఇంట్లో అంటే చెప్పాను కదండి ఇందాకే, పేరెంట్స్ ఫుల్ సపోర్ట్ ఉంది అని చెప్పి. మా హస్బెండ్ దుబాయ్ లో ఉంటారు, ఈజ్ అ డాక్టర్. సో పేరెంట్స్ దగ్గరే పిల్లలు 10th వరకు మా పెద్ద అబ్బాయి అక్కడే చదివాడు, ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు. ఈజ్ డూయింగ్ +2 విజయవాడ. మా చిన్న అబ్బాయి ఇంకా అక్కడే ఉన్నాడు. సో నాకు ఇబ్బంది అయితే లేదు, సపోర్ట్ పేరెంట్స్ సపోర్ట్ ఉంది కాబట్టి నాకు ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు. ఇంట్లో కూడా మాకు హెల్ప్ చేయడానికి అది ఉంటున్నారు కాబట్టి ఇబ్బంది. ఈ ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే మహిళా దినోత్సవ వేడుకలు అని చెప్పి జై 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 అని మహిళలకు జై జై అని అనడం, తర్వాత మళ్ళీ మర్చిపోవడం, ఇట్లా దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు మేడం? ఈ సిస్టమ్ అనేది రెగ్యులర్ గా జరగాల లేకపోతే ఏంటనేది? ఓన్లీ సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే మహిళలకు గొప్పతనాన్ని పొగడ్తలతో పొగడ్ చేయటం, రెండో రోజు మర్చిపోవటం ఎట్లా?
అంటే అలా అని చెప్పలేనండి. అంటే ఒక రోజు ఇలా ఎందుకు పెట్టారు అంటే, ఇప్పుడు మహిళలు మంచి వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మహిళల్ని చూడండి మీరు. నేను చాలా మంది చూసాను. ఇప్పుడు మాకంటే కొంత ఇప్పుడు ఎకనామికల్ గా పర్వాలేదు, మనం ఎవరినైనా ఇంట్లో హెల్ప్ పెట్టుకుంటాం అనే వాళ్ళకి పర్లేదు. చాలా మంది చిన్న చిన్న ఉద్యోగస్తులు 2-3 బస్సులు మారి, మీకు హైదరాబాద్ లో అప్పుడు చూసారు బైఫర్కేషన్ ముందు, అవును మేడం. క్లర్క్ జాబ్ అవి చేసేవాళ్ళు. వాళ్ళు కూరగాయలు కూడా బస్సులో కోసుకొని ఇంటికి తీసుకెళ్లి మళ్ళీ అవి చేసి, అంటే ఒక పక్క పిల్లల తాలూకా బాధ్యత, టైం లేక అంటుంది. టైం లేక లోపు ఈ హాఫ్ అన్ అవర్ లో అయినా కూడా కూరగాయలు కట్ చేసుకుంటూ సో ఉంటారు. పిల్లల బాధ్యత మీరు ఎక్కడ చూడండి, ఎంతైనా చెప్పండి, తల్లి బాధ్యత ఎక్కువ ఉంటది. తల్లి బాధ్యత ఎక్కువ. పిల్లల తాలూకా న్యూట్రిషన్ గాని, వాళ్ళకి ఏం వండి పెట్టాము, వాళ్ళకి నచ్చుతుందా, తింటున్నారా లేదా చూసుకోవడము, అలాగే చదువుతున్నారా సరిగ్గా లేదా, రైట్ పాత్ లో వెళ్తున్నారా లేదా అనేది ఎంతైనా చెప్పండి, తండ్రి కన్నా తల్లికి కొంచెం ఎక్కువ బాధ్యత ఉంటుంది, పాత్ర కూడా ఎక్కువ ఉంటుంది. సో అంటే నేను ఏమంటానంటే, మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయగలరండి. వీ కెన్ డూ మల్టీ టాస్కింగ్. ఎక్కువగా మల్టీ టాస్కింగ్ చేయగలము, పర్ఫెక్ట్ గా చేయగలము, దృష్టి పెట్టగలము, అన్నిటి వాటి మీద బ్యాలెన్స్ చేయగలుగుతాం. కాబట్టి దాన్ని, ఆ అచీవ్మెంట్స్ ని గుర్తించడానికి ఈ మహిళా దినోత్సవం అనేది March 8న ప్రతి సంవత్సరం చేస్తారు. బట్ నేనేమంటానంటే, సమాజంలో అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, ప్రెగ్నెంట్ అయితే అమ్మో ఈవిడ వెళ్ళిపోతుంది, ఈవిడ సరిగ్గా చెయ్యదు, మళ్ళీ డెలివరీకి వెళ్ళిపోతుంది, మళ్ళీ తర్వాత ఎప్పుడు వస్తుంది, షీ మే నాట్ బి ఏబుల్ టు కాన్సన్ట్రేట్ మచ్ ఆన్ హర్ వర్క్, ఈమెకి ఎందుకు ఇవ్వాలి, అలా అనుకోకూడదు. ఎందుకంటే మన సొసైటీయే దాని మీద రన్ అవుతుంది కాబట్టి, పర్టికులర్ ఆ ఇష్యూ ఏదైతే ఉందో మీరు అన్నటువంటి కన్సీవ్, ఆ ఇష్యూ మీదే ప్రపంచం ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఇదంతా పార్ట్ ఆఫ్ ది సిస్టమ్. కాబట్టి ప్రతి ఒక్కరి బాధ్యత అండి అది సపోర్ట్ చేయడం అనేది. రైట్ ఫ్రమ్ బేబీ నుంచి ముసలి అయినంత వరకు కూడా లేడీస్ కి సపోర్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఇవన్నీ రకాల యాక్టివిటీస్ చేస్తేనే ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు, నేను ఎలా ఉన్నాను, ఆయన ఎలా ఉన్నారు. తల్లి ఇది లేకుండా తక్కువ, అది వాళ్ళ దురదృష్టం అని చెప్పాలి, కానీ ఎక్కువగా తల్లి పాత్రే పిల్లల్ని రైజ్ చేయడంలో ఉంటది. కాబట్టి అందరికీ తల్లి ఉండడమే ఇలా ఉంటారు కాబట్టి, సో అందరిలోనే ఆ తల్లిని చూడాలి, ఆ సపోర్ట్ ఇవ్వాలని నేను అంటాను. ఓవరాల్ గా ఏం చెప్తారు మేడం ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మీ సందేశం, డాక్టర్ సిరి ఐఏఎస్ సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఒక్కటేనండి, నేను ఇప్పుడు పిల్లలకి, ముఖ్యంగా పిల్లలకు అవ్వచ్చు, అది మ్యారేజ్ అయిన అమ్మాయిలకు అవ్వచ్చు, లేకపోతే తల్లులైన అమ్మాయిలకు అవ్వచ్చు, లేకపోతే పెద్దవాళ్ళకి అవ్వచ్చు, నేను ఒకటే చెప్తాను, ప్రతిదీ వాళ్ళ తండ్రి మీదో, వాళ్ళ అన్న మీదో, వాళ్ళ బాబాయ్ మీదో, లేకపోతే వాళ్ళ హస్బెండ్ మీదో వేసేయకుండా, మనం ఎంతవరకు మనం డిపెండ్ అవ్వకుండా, మనం ఎంతవరకు మనం చేయగలం, మనం ఏ రకంగా మనం హెల్ప్ చేయగలం, మనల్ని మనం ముందు ఫస్ట్ ఎలా ఉద్ధరించుకోగలం, ఇండిపెండెంట్ అయిన తర్వాత సొసైటీకి మనం ఏం చేయగలము. ఎందుకంటే అందరం రొటీన్ గా బతికితే దాంట్లో అర్థం ఉండదు, ఇంపార్టెన్స్ అనేది ఉండదు. కాబట్టి 10 మంది మన గురించి చెప్పుకొని కూడా అక్కర్లేదు, 10 మందికి మనం సహాయం చేసామంటే మనకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది వేరు. సో ముఖ్యంగా ముందు రైట్ పాత్ చూస్ చేసుకోవడము, అండ్ కెరీర్ లో సెటిల్ అవ్వడము, ఆ తర్వాత రైట్ పర్సన్ ని చూస్ చేసుకోవడము, అలాగే పిల్లల్ని రైట్ పాత్ లో మళ్ళీ తీసుకొని రావడము. అంతే కదండి. ఇప్పుడు అబ్బాయిలు ఎలా ఉండాలి అనే బిహేవియర్ తల్లిగా మగపిల్లలకి తల్లే చెప్పాలి. ఇప్పుడు నాకు 2 అబ్బాయిలు ఉన్నారు, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ లేడీస్. ఎగ్జాక్ట్లీ, అది చెప్పాలి. అంటే నేను అంటాను ఏంటంటే, లేడీస్ కి ఆ కెపాసిటీ ఉంది కాబట్టి ఫస్ట్ నుంచి బేబీ పుట్టడం నుంచి తిరిగి పెళ్లిళ్ళు చేయడం వరకు, పెళ్లిళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి మదర్ అయ్యి మళ్ళీ అవన్నీ చేయడం వరకు అంతా కూడా కరెక్ట్ గా చేయగలం. కాబట్టి మనం ఫస్ట్ ఇండిపెండెంట్ గా ఉండి ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అన్నెస్ నెసెసరీ. అండ్ ఆ పైన మన ఫ్యామిలీని కరెక్ట్ గా రైజ్ చేయడం ఒకటి. మూడోది ఏంటంటే, ఏదైనా కొంచెం చేయగలిగితే, సొసైటీకి ఏదైనా చేయగలిగితే బాగుంటుంది. అమ్మాయిలందరూ ఇలా ఆలోచిస్తే మంచి పాత్రలో వెళ్తారు, మంచి పొజిషన్ లో ఉంటారు. నేను కొంతమంది టీనేజ్ అమ్మాయిలు కూడా కొంచెం ఈ రాంగ్ ట్రాప్ లో అవి వెళ్లకుండా ఉండాలి కదా మేడం, అట్లాంటి సలహా ఏమైనా చెప్పగలరా? అంటే ఈ వాట్సాప్లు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా మూలంగా కావచ్చు, ఈ చిన్న చిన్న ఇష్యూస్ కి కొంతమంది ఇప్పుడు స్టూడెంట్స్ చూడండి మేడం, కొంతమంది ఎంతమంది సూసైడ్ చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. అంటే నేనేమంటానంటే అండి, ప్రతి చిన్న దానికి వర్రీ అయిపోయి భయపడడం అనేది చాలా రాంగ్. చిన్నప్పుడు చాలా మంది అలాగే ఉంటాం, కానీ అంటే కొంత ఎక్స్పీరియన్స్ టీచ్ చేస్తుంది, కొంత పెద్దవాళ్ళు కూడా నేర్పిస్తారు.
ఇప్పుడు సమాజంలో ఏంటంటే మనకి అన్ని అందుబాటులోకి ఉన్నాయి. అప్పుడంత మనకి భయం కూడా లేదు. ఇప్పుడు నైట్ ఎవరైనా ట్రావెల్ చేసినా రాత్రి 10 11 కూడా చూడండి మీరు బిజీగా ఉంటున్నాయి రోడ్స్ అన్ని కూడా. సో అలాంటప్పుడు నేను ఏమంటానంటే మనకున్న అవకాశాలని కరెక్ట్ గా వాడుకోవాలి. ఈ ఈ రాంగ్ పాత్ లోకి వెళ్ళకూడదు అంటే మనం సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఇందాక నేను చెప్పాను కదా, మనలో ఉన్న నైపుణ్యం ఏంటి, మనలో ఉన్న టాలెంట్ ఏంటి మనం గ్రహించాలి ఫస్ట్. పర్టికులర్ మేడం ఇంటర్మీడియట్ లో ఎగ్జామ్స్ వస్తాయని భయము, లేకపోతే ఫెయిల్ అవుతానని భయము, అట్లాంటి చూస్తున్నాం మనం. కొన్ని ప్రెస్టీజియస్ స్కూల్ కాలేజెస్ లో కూడా మన టీవీలో వస్తాయి, అరే ఫలానా దాంతో ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతాననే భయంతో. అట్లాంటి వాళ్ళకి కూడా కొంత స్ట్రాంగ్ అవేర్నెస్ రావాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు చాలా మంది చెప్తారండి, ఇది క్లాస్ లో మనం పిల్లలుగా ఉన్నప్పుడు కూడా వినుంటాం. ఇప్పుడు చదువు ఒక్కటే కాదు, అంటే ఇంకా దాంట్లో ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి. లైక్ హార్డ్ వర్క్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఒకవేళ చదువులో కొంత ఫెయిల్ అయినా కూడా బిజినెస్ చేసుకొని సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం బ్రతికుంటే కదా మనకి ఇంకా అవకాశాలు ఉంటాయి. మనం హ్యాపీగా ఉంటే కదా మనం బుర్ర ఫస్ట్ పనిచేస్తుంది. ఇప్పుడు అల్టిమేట్లీ ఏంటంటే అన్నిటికన్నా మెంటల్ పీస్ చాలా ఇంపార్టెంట్ అండి, అండ్ మనోధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇవన్నీ టెంపరీ. అప్పటికి ఆ ప్రాబ్లం వచ్చేటప్పుడు ఏదో భూమి ఆకాశం నా మీద పడిపోతుంది అమ్మ అనే ఫీలింగ్ లో ఉన్నా కూడా కొంచెం ఆలోచించడము, ట్రస్టబుల్ పర్సన్ దగ్గర గైడెన్స్ తీసుకోవడము, ఈ రెండు చేసి దానికి సొల్యూషన్ ఆలోచించి సొల్యూషన్ తీసుకురాగలిగితే ఆ ఒక్క క్షణం చనిపోతే బాగుండేమో అనుకున్న తర్వాత మనకి అయ్యో అలా అనుకున్నామే, దీనికి సొల్యూషన్ వచ్చింది, నౌ వి ఆర్ ఇన్ ఏ గుడ్ పొజిషన్. ఇప్పుడు అది ఇంకా స్టోరీ లాగా మనం చెప్పుకుంటాం అంతే, అంతకు మించి దేనికి పనికిరాదు అది. సో ఆ ప్రాబ్లం వచ్చేటప్పుడు అది కొంచెం ఆలోచించడము, ధైర్యంగా ఉండడము చేస్తానండి, కంపల్సరీగా వీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. అండ్ దాన్ని దాటుకొని ఇంకా ముందుకి మంచి సక్సెస్. అసలు ఆ ప్రాబ్లమ్స్ రావడం కూడా ఒక విధంగా మంచిదే, దాని వల్ల ధైర్యం వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ టీచ్ చేసేది ఇంకేది టీచ్ చేయదు అంటారు చూడండి. సో దాని వల్ల ఇంకా స్ట్రాంగ్ అవుతాం మెంటల్లీ. కాబట్టి ఫైనాన్షియల్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, ఈవెన్ హెల్త్. మీరు చూసారు చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళు ఇంకెన్నాళ్ళు ఉండరు అని కొన్నిసార్లు చెప్తా ఉంటారు. బట్ వాళ్ళు మెంటల్ గా పాజిటివ్ యాటిట్యూడ్ తో ఆల్మోస్ట్ 20 ఏళ్ళు 30 ఏళ్ళు నెక్స్ట్ ఉంటారు. అది కూడా హెల్దీగా ఉంటారు. ఎలా ఉంటారు? బికాస్ ఆఫ్ ద పాజిటివ్ యాటిట్యూడ్. అందుకు హెల్త్ ప్రాబ్లమ్స్ అని కాదు, ఫైనాన్షియల్ ఏది వచ్చినా సరే మీరు వర్రీ అయ్యి ఏం చేయలేరు, ఏం చేయలేరు. కానీ అదే మీరు పాజిటివ్ గా ఆలోచిస్తే ఇంకా మంచి ఆలోచనలు వస్తాయి. కాబట్టి ఈ సూసైడ్ చేసుకోవడం అది అనేది చాలా ఫూలిష్ పని అండి. అది ఒకసారి ఆలోచిస్తే తెలుస్తుంది. ఇప్పుడు అలా అయితే సూసైడ్ అందరూ చేసేసుకోవాలి, ఇంకా భూమి మీద ఎవరు ఉండకూడదు. మరి అన్ని దెబ్బలు తగిలి మీకు వసుంధరలో కూడా చాలా సార్లు, మన ఈనాడు పేపర్ లో వసుంధరలో కూడా చాలా సక్సెస్ స్టోరీస్ వస్తాయి. ఆడపిల్ల స్ట్రీట్ మీద వదిలేసిన ఆడపిల్ల ఎంత మంచిగా సెటిల్ అయిందో, ఐఏఎస్ ఐపీఎస్ ఏదో వచ్చి. అలాగే ఇంకొక అమ్మాయి మ్యారేజ్ అయిన తర్వాత ఏ సపోర్ట్ లేకపోయినా పిల్లల్ని రేస్ చేసుకొని చదువుకొని షీ సెటిల్డ్ వెల్. ఇంకా అంతకన్నా కష్టాలు అనేది వస్తాయా? సో మరి చిన్నదానికి ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు ఈ తరం పిల్లలు అనేది అర్థం కావట్లేదు. ఓకే, ఒక స్టూడెంట్ గా, ఒక ఆఫీసర్ గా ఉన్నటువంటి మీరు, ఒక తల్లిగా మీ పిల్లలకి ఏం చెప్తాను మేడం? ఒకటే చెప్తానండి. అంటే ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే, దేవుడిని ఎందుకు నమ్మాలి, పూజలు ఎందుకు చేయాలి, ఇక్కడ ఇలా ఎందుకు పెట్టారు? దేవుడు అంటే పూజలు చేయడము, లేకపోతే గుడ్లకి వెళ్ళడము, లేకపోతే ఏదో ఆ రోజే దర్శనం చేయడం అనే కాదు. అది మనకి ఒక దీనిగా పెట్టారు, ఒక కల్చర్ లాగా పెట్టారు. దేవుడు అంటే ఏం చెప్తున్నాడు అంటే మంచి పాత్రలో వెళ్ళండి. ఫస్ట్ రెండే పాయింట్స్ అండి. ఒకటి డూ గుడ్, రెండు ఇంకొకరికి హామ్ చేయకపోతే చాలు. ఈ రెండు చేస్తే చాలు, దేవుడినే నమ్మక్కర్లేదు, దేవుడు చెప్పింది కూడా అదే అని చెప్తాను. అండ్ రెస్పెక్ట్ లేడీస్, అది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. అది థ్యాంక్ యూ మేడం, చాలా విషయాలు చెప్పారు. ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు డాక్టర్ సిరి గారు.